హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిసెస్ బంగారం ఛానల్. నేను మీ దీపిక. ఈరోజు డే 3 ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఈరోజు మేము కల్పాలో స్టే చేస్తున్నాము. మా రూమ్ బ్యాక్ సైడే మానిస్ట్రీ ఉంది, మీరు చూడొచ్చు. మార్నింగే స్టార్ట్ అయిపోయింది. అండ్ మీకోసం మంచు కొండలు కూడా చూపిస్తున్నాను. నాకు డే 2లోని క్లియర్గా చూపించడం అవ్వలేదు, సో ఈరోజు చూపిస్తున్నాను. అక్కడి నుంచి సాంగ్స్ కూడా వస్తున్నాయి, మేబీ మీకు వినొచ్చు. ఎంత ప్లెజెంట్గా ఉంది కదా వ్యూ అంతానా. ఈరోజు నాకోలో ఇంకా దగ్గర నుంచి మీరు చూడొచ్చు. ఈరోజు వ్లాగ్లో అంతా మీరు మంచి సీనరీస్ అంతా చూడొచ్చు. నా ఫేస్ చూడడం కన్నా మీరు అది బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. నా బెస్ట్ చూపించడానికి ట్రై చేస్తా. రూమ్ పక్కనే మానిస్ట్రీ అని, అదే మానిస్ట్రీ. ఇక్కడ మానిస్ట్రీలోకి వచ్చాక షూ తీసి రావాలని వచ్చాను. ఐస్ గడ్డల్లో ఉంది, నో ఎంట్రీ అంట. జస్ట్ బయట నుంచి చూసేద్దాము. ఇది చాలా పాత మానిస్ట్రీలా ఉంది. అది చూడబోతే మీకు అర్థమవుతుంది. పక్కన లక్ష్మీదేవి విగ్రహం లాగా ఉంది అనిపిస్తుంది నాకైతే. సరస్వతీదేవి, లక్ష్మీదేవి లాగా అనిపిస్తున్నారు. వీళ్ళ దేవుళ్ళు కూడా కొంచెం మనలాగే అనిపిస్తారేమో. ఇక్కడ చూడండి, బుద్ధ విగ్రహాలే డిఫరెంట్ టైప్స్లో పెట్టేసి ఉంచారు. బొమ్మల కొలువు ఉంటుంది కదా, బొమ్మల కొలువు లాగా బుద్ధుడు కొలువనేమో. బ్రేక్ఫాస్ట్తో పాటు హోమ్ స్టే బుక్ చేసుకున్నాం. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కింద బ్రెడ్ ఆమ్లెట్ ఇచ్చారు అండ్ టీ. అది అయ్యాక పక్కనే సూసైడ్ పాయింట్ ఉంటే చూడటానికి వచ్చేసాం. ఇక్కడ చూసారా, ఫుల్ మంచు కండ్లు. ఇదే సూసైడ్ పాయింట్ అంట. ఈ సూసైడ్ పాయింట్ అని ఎందుకు పెట్టారో తెలీదు. ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ సూసైడ్ చేసుకున్నారట. మొన్న సూసైడ్ అయిందని చెప్తున్నారు. ఇక్కడ నుంచి పడితే ఎవరు దొరకలేనట్టుంది, అంత దారుణంగా ఉంది. ఎదురుగా మంచు కొండలు ఎంత బాగుందో. సీనరీ చూస్తున్నట్టు అనిపించట్లేదు. లెట్స్ గో టు నాకో. కల్పా నుండి నాకోకి క్లోజ్ టు 100 కిలోమీటర్స్. ఆన్ ది వే కొండలపైన ఇల్లులు చాలా కనిపించాయి. మంచు కొండలతో వ్యూ అదిరిపోయింది. రోడ్డు పక్కనే సత్లజ్ రివర్ ఫ్లో అవుతూ కనిపిస్తుంది. ఈ రోడ్డు పైన ఎండ చలి కలిపి చాలా బాగుంది క్లైమేట్. ఇక్కడ లోకల్స్ చెప్పేది ఏంటంటే నవంబర్ ఆర్ డిసెంబర్ నుండి టిల్ మార్చ్ వరకు స్నో పడుతుందంట. సో ఈ రోడ్ ఆ టైంలో చాలా మటుకు క్లోజ్ అయ్యే ఉంటుంది. అండ్ ఎంత అందంగా ఉందో అంతే డేంజరస్ కూడా, ఎందుకంటే ఇక్కడ షూటింగ్ స్టోన్స్ ఎక్కువ అంట. సో వర్షం కానీ స్నో కానీ పడితే నెక్స్ట్ డే ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ జరుగుతుంది. దాంతో రోడ్ క్లోజ్ చేసేస్తారంట. మీరు కూడా చూడండి, ఇదంతా నిన్న పడిన వర్షం వల్ల ల్యాండ్ స్లైడ్ జరిగిందట. చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడు వస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా, ఇలా చాలా బ్రిడ్జెస్ వస్తున్నాయి. ఎక్కడికక్కడ కొండ మారడానికి బ్రిడ్జెస్ కట్టినట్టున్నారు. ఇప్పుడు ఒక కొండ నుంచి ఇంకో కొండకి వెళ్ళాలంటే బ్రిడ్జ్ యూస్ చేసుకుంటారనమాట. ఇప్పటి వరకు మనం వెళ్తున్న ప్లేసెస్ అన్నీ ఆపోజిట్ కొండ మీద పడటము అలా కనిపించేది. ఇప్పుడు వెళ్ళేది మాత్రం మనం వెళ్తున్న కొండ మీదే మంచు పడుతుంది. ఇక్కడ చూడండి, స్లాంట్గా ఉన్న కొండ మీద కూడా ఇల్లులు కట్టుకుంటూ ఎలా ఉంటున్నారో. మరి వాళ్ళకి వెళ్ళడానికి రూట్ ఎలా ఉంటుందో ఏంటో, మరి అది డౌట్గా ఉంది. వెళ్తున్న కొద్దీ మంచు కొండలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. వేరువేరు మంచు కొండలతో అమేజింగ్గా అనిపిస్తుంది. ఈ రోడ్ మెయింటైన్ చేసేది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అంట. రోడ్డు పైన మీకు బ్రో అని కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం నాకో కొండ మీదకి వచ్చాము. ఇక్కడ ఒక్క చెట్టు కూడా లేదు, మొత్తం డ్రైగా ఉంది, మొత్తం స్టోన్సే. అక్కడక్కడ కొంచెం మంచు పడుతూ మెల్ట్ అయిపోవడానికి రెడీగా ఉంది. ఆపోజిట్లో అయితే స్నో పడుతుంది కనబడుతుంది, పైన మాత్రం కనబడింది. ఇది నాకో కొండ ఆపోజిట్ది, ఇదైతే నాకో కొండ. ఆ ఎదురుగా ఉన్న కొండ మీద మరీ ఎక్కువ స్నో పడింది చూడండి. మొత్తానికి నాకోలో ఎంటర్ అయిపోయాం.
ఇక్కడ నుండి కాజాకి ఆల్మోస్ట్ 115 కిలోమీటర్స్ అంట. ఇక్కడ నుండి డ్రైవ్ అంతా వ్యాలీస్ పైనే ఉంటుందంట. నాకో విలేజ్ ఈ ఏరియాలో హైయెస్ట్ విలేజ్ అంట. ఇది ఆల్మోస్ట్ 12,000 ఫీట్ అబోవ్ సీ లెవెల్ ఉంటుందంట. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకే షిమ్లా అండ్ నెక్స్ట్ కల్ప, అక్కడ నుండి నాకోకి వచ్చాం క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వడానికి. నాకో హోమ్ స్టే నుండి వ్యూ చాలా బాగుంది కదా. హలో, మేము నాకోకి వచ్చేసాము. ఇదిగోండి వ్యూ చూసారా. ఇక్కడ మాత్రం మేము స్టార్టింగ్ కార్లో వస్తున్నప్పుడు స్నో లైట్ పడింది. మేబీ మీకు వీడియోలో రికార్డ్ చేస్తుంటే కనిపించకపోవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళి లగేజ్ అంతా పెట్టేసి తిన్నాను కానీ వద్దాం అనుకున్నాను. ఆగిపోయింది, అప్పటికి స్నో ఆగిపోయింది. టెంపరేచర్ కూడా 4-3 ఉండొచ్చు. అసలు 100 మీటర్స్ మేము ఉన్న హోమ్ స్టేకి ఇక్కడికి హోటల్కి రావడానికి. ఈ లోపల ఏదేదో అయిపోతుంది, మొత్తం ఫ్రీజ్ అయిపోతున్నాను. నోస్ కూడా మీరు చూస్తే ఎర్రగా అయిపోయింది. చూడండి ఎంత ఎర్రగా అయిపోయిందో. భలే ఉంది, మంచి ఎక్స్పీరియన్స్, అసలు బాగుంది. చూడొచ్చు, స్నో కూడా చూడొచ్చు. మేము ఉన్న కొద్ది స్నో ప్లేసెస్ అలా వెళ్తున్నాం. నెక్స్ట్ కాజాకి వెళ్తే ఎలా ఉంటుందో అన్న డౌట్గా ఉంది. బాబుతో ఎలా ఉంటామో అని టెన్షన్గా ఉంది నాకైతే. యాజ్ ఎ మదర్ నేను నా బేబీ కోసం ఎక్కువ ఆలోచిస్తాను కదా, సో ఎక్కువ ఆ టెన్షన్ ఉంది, ఎలా ఉంటామా ఏంటా అని. కానీ బాగుంది, నైస్ ఎక్స్పీరియన్స్. చిన్ని చినుకులు పడుతున్నాయి, మీకు అది కూడా రికార్డ్ అవ్వకపోవచ్చు. అది బ్లాక్గా దేని మీద అయితేనే తెలుస్తుంది. ఇది చాలా చిన్న విలేజ్లా ఉంది, చాలా తక్కువ మంది ఉన్నారు. హోటల్స్ కూడా పెద్ద ఎక్కువేం లేవు. హోటల్స్ అయితే ఉండవు, హోమ్ స్టేస్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఫుడ్ కూడా పెద్ద ఆప్షన్స్ మనకేం ఉండదు. వాళ్ళు బేసిక్గా తక్కువ మంది వస్తారు కాబట్టి టూరిస్టులు కూడా ఇక్కడ రావడం తక్కువే. సో వాళ్ళు కొన్నే అనమాట రైస్, బేసిక్ మీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా అడిగితే మ్యాగీ అయితే ఆల్ టైమ్ ప్రొవైడ్ ఉంటుంది. ఇక్కడ చూసిన ఊరు చాలా చిన్న ప్లేస్ ఉంది, చాలా చిన్నగా క్యూట్గా అనిపించింది. ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో ఈ క్లైమేట్కి, వాళ్ళు అలవాటు పడిపోయినట్టున్నారు. ఎవరిని చూసినా ఎర్రగా ఫేసెస్ అయిపోయి అసలు కోల్డ్లో నానిపోయి ఉన్నట్టున్నారు. బాగుంది. బిల్డింగ్స్ కూడా కొంచెం వెరైటీగా కట్టుకున్నారు, అన్నీ రాళ్ళు రప్పలతో కట్టినట్టే ఉన్నాయి. ఈ బయటికి కొంచెం వెరైటీగా, అంటే కొంచెం లో లెవెల్లో కనిపించిన లోపల ఇంటీరియర్స్ మటుకు నీట్గా పెట్టుకున్నారు. హోమ్ స్టేస్ అయినా ఏదైనా నీట్గా ఉంది. మా రూమ్ మీకు చూపిస్తాం నెక్స్ట్. మొత్తం కార్పెట్స్ వేసుకున్నారు. మేబీ ఆ కూల్లెస్ తగ్గడానికి కార్పెట్స్తో కవర్ చేసుకుంటున్నారు అనుకుంటా. దాంతో సగం లుక్ వచ్చేస్తుంది, చాలా నీట్గా అనిపిస్తుంది. లంచ్ అయిపోయిన తర్వాత నాకో లేక్ ఒకటి ఉంది, అది చూసుకుంటాం. నెక్స్ట్ ఇంకొక మానిస్ట్రీ ఉంది. ఈ 2 ప్లేసెస్ కవర్ అయిపోతే రూమ్కి వెళ్ళి చిల్ అయిపోవడమే. మాకైతే ఎప్పుడైపోతే రూమ్లో ఉందామా అన్నట్టుంది, అస్సలు తిరగలేకపోతున్నాం, ఫుల్ ఫ్రీజ్ అయిపోతున్నాము. చాలా కష్టంగా ఉంది కానీ బాగుంది. ఎక్స్పీరియన్స్ మటుకు టాప్ లెవెల్ అనమాట, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి స్నో ప్లేసెస్కి రావాలి అనుకుంటే ఇంత డిస్టెన్స్ అయినా మీకు ఓకే అంటే ఈ సీజనే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. అంటే కొంచెం కోల్డ్కి సర్వే అవ్వగలం. అదే ఇంకా మీరు డిసెంబర్ అలాగైతే అసలు ఈ ప్లేసెస్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. మీకు షిమ్లా మనాలి తప్ప ఏది చూడటానికి అవ్వదు, ఎందుకంటే ఇది ఫుల్ స్నోఫాల్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది మంత్ అంతా, జాన్ కూడా ఫిబ్రవరి వరకు క్లోజే ఉంటుందంట. సో ఈ ప్లేసెస్ అసలు రావడానికి కూడా అవ్వదు. మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇదే కరెక్ట్ టైము. మార్చ్, ఏప్రిల్ ఈ 2 మంత్స్లో ఎప్పుడైనా పర్లేదు. బెస్ట్ ఈ టైం అయితే అసలు బెస్ట్ చూడటానికి. క్లైమేట్, సీనరీస్ అయితే ఫుల్ ఎంత బాగుందో. వస్తున్న వే అంతా నాకు సీనరీస్ లాగే ఉంది. అసలు ఎక్కడి నుంచి వ్యూ తిప్పుకోకుండా అన్నట్టు అలా బయటే చూసుకొని ఉండిపోయాము, అంత బాగుంది. రాళ్ళతోటి నేచర్ ఎంత బాగా కొండలతో ఉందా అన్నట్టుంది, చాలా బాగుంది. ఇప్పుడు స్నో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు కొంచెం పడుతుంది మీతో మాట్లాడుతుంటేనే, మేబీ నోటీస్ చెయ్యకపోవచ్చు. పడ్డమైతే పడుతుంది, చాలా చిన్నది అనమాట. అదిగోండి చూసారా ఎంత బాగా ఉందో. చూస్తుండగానే స్నోఫాల్ పెరిగింది, చాలా చాలా అద్భుతంగా ఉంది. మేము కూడా కొంతసేపు ఎంజాయ్ చేసాం, మీరు చూడండి. బాగానే ఉంది. షమ్, హౌ అబౌట్ యూ? మనం ఇప్పుడు నాకో మాన్స్ట్రీ దగ్గర ఉన్నాము. అదే మాన్స్ట్రీ, లోపలికి వెళ్ళి చూద్దాము.
చాలా ప్లెజెంట్గా ఉంది. క్లైమేట్ అయితే ఫుల్ స్నో పడుతుంది. ఎంత చల్లగా ఉందో. మేము ఇన్ని వేసుకున్నా ఇంకా విపరీతమైన చలిగా ఉంది అసలు. మానిస్ట్రీ పక్కనే లేక్ కూడా ఉంది. ఇక్కడ మానిస్ట్రీ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందో ఏంటో మరి. ఇక్కడ హాఫ్ ఉన్నాయి. ఇది చాలా పాత మానిస్ట్రీ అంట. బుద్ధిస్టులు అందరూ ఎందుకు కొండల మీద ఉంటారో అర్థం కాదు. ఎవరితో గోల లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి ఇలా కొండల మీద ఉంటారేమో. చూస్తే మీకు తెలుస్తుంది ఎంత పాతదో. రాళ్ళతో కట్టేశారు మానిస్ట్రీ మొత్తం. ఇప్పుడు ఎంటర్ అయ్యాము. ఇది ఒక మానిస్ట్రీ డోర్ అనుకుంటా. లేదు, ఏవో రూమ్స్లా ఉన్నాయి. అది అనుకుంటా క్లోజ్. దానా మూసుకొని ఇంట్లో కూర్చోవడం బెటర్లో ఉంది. ఇది ఈరోజు క్లోజ్లా ఉంది. మరి వర్షం పడుతుందని చెప్పి క్లోజ్ చేస్తారో మేబీ, లేకపోతే ఈ టైమింగ్స్లో క్లోజ్లో ఉంటుందో తెలీదు. మార్నింగ్ వెళ్ళిన మానిస్ట్రీ కూడా క్లోజ్ ఉంది. ఇప్పుడు క్లోజే ఉంది. కానీ నేను ముందెళ్ళిన మానిస్ట్రీస్ చూసిన దాని ప్రకారం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. వాళ్ళ హిస్టరీ కూడా ఫొటోస్తో, డోంట్ ఫాల్ డౌన్, ఫొటోస్ మీద పెట్టి ఉంటుంది. బుద్ధిజం ఏం చెప్పారు ఏంటి అన్నది కూడా రాసి పెడతారు. మీరు ఇక్కడ చూడొచ్చు, హిస్టారికల్ బుద్ధిస్ట్ మానిస్ట్రీ ఆఫ్ నాకో అని పెట్టారు. ఇవి ఎలా వచ్చాయి ఏంటన్నది. ఇది కట్టడం 11th centuryలో కట్టారంట. ఇది ఇంకొక మానిస్ట్రీయో లేకపోతే వీళ్ళు బౌద్ధిజం వాళ్ళు ఉంటారో తెలీదు. ఇది కూడా క్లోజ్ చేసే ఉంది. ఇవన్నీ రూమ్స్లా ఉన్నాయో మరేంటో. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నాకు మటుకు మానిస్ట్రీ కనిపిస్తే మీకు వీడియో పెడతా. ఈసారి పెడదామని ట్రై చేశాను కానీ ఎక్కడా అసలు ఓపెన్ లేవు. ఈ క్లైమేట్ ఎలా అంటే మంచు వర్షం రెండు కలిపి పడుతున్నాయి అసలు ఫుల్. మేము వచ్చాకే స్టార్ట్ అయ్యింది. బాబోయ్, ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటో కానీ నాకైతే ఈ రూమ్కి వెళ్ళి చక్కగా దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది ఈ చలికి. కానీ ఇంత దూరం వచ్చింది పడుకోవడానికి కాదు కదా, అందుకనే మాట్లాడుతుంటే నాకు వణుకు కూడా వచ్చేస్తుంది. అసలు ఫ్రీజింగ్లా ఉంది. ఇప్పుడు ఈ పక్కనే లేక్ ఉంది, అది కూడా మీకు చూపించేస్తా. ఇక్కడ అంతా చెక్కలు దాచుకున్నారు చూడండి. వింటర్లో మంట పెట్టుకోవడానికి. ఇక్కడ మోస్ట్లీ పొయ్యి కూడా ఎవరు వాడుతున్నట్లేదు. కర్రల పొయ్యి మీద వంట చేస్తున్నారు. మాకు ఇచ్చే ఫుడ్ కూడా కొంచెం టేస్ట్ అలాగే ఉంటున్నాయి. మా వాడిని నడిపించడం కన్నా ఎత్తుకోవడం బెస్ట్ అని వాళ్ళ డాడీ మోసుకొని వెళ్ళిపోతున్నారు ఈజీగానా. ఈ ప్లేస్ చాలా కష్టంగా ఉంది వెళ్ళడం. ఎక్కడ జారిపోతామా అన్నట్టు కొంచెం స్లోగా వెళ్తున్నాం. విలేజ్ నుంచే వే ఉంది లేక్కి. ఈ లేక్కి వెళ్తున్న దారిలో ఇల్లులన్నీ మట్టితో కట్టి ఉన్నాయి. ఇవి మడ్ హౌసెస్ అంటారంట. వింటర్ టైంలో రోడ్డు మీద ఉన్న హోమ్ స్టేస్ వదిలేసి ఇక్కడికి వచ్చి ఉంటారంట. గోడలు కూడా రాళ్ళతో కట్టారు చూడండి. ఇక్కడ ఇల్లు చూడండి, రాళ్ళతో ఎలా కట్టుకున్నారో. మరి రాళ్ళతో కట్టుకుంటే వెచ్చగా ఉంటుందో ఏంటో మరి తెలీదు. మా వాడికి నడడం కూడా కష్టమే. ఎత్తుకోమన్నాడు. లేక్కి వచ్చాం అనుకుంటా ఆల్మోస్ట్. ఇదేనా లేక్? కిందకు ఉంది దారి. వచ్చేసాము. కిందకి వే ఉంది. లేక్కి వచ్చేసాము. చాలా బాగుంది. పక్కన ఆవులు ఉన్నాయి. ఇక్కడ ఫార్మింగ్ చేయడం కష్టం అనుకుంటా. డ్రై ఏరియాలో ఉంది. చెట్లు చూడండి ఎలా ఎండిపోయి ఉన్నాయో, ఒక్క ఆకు కూడా లేదు.
చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ప్లేస్ చూస్తుంటే. ఇక్కడ కావాలంటే సర్కిల్ చేయొచ్చు మనం. రౌండ్గా ఇచ్చారు వే కూడా, లేక్కి రౌండ్గా వే కూడా ఉంది. సర్కిల్ వేస్తూ రావచ్చు. బోటింగ్ కూడా ఉంది. ప్రజెంట్ లేరనుకుంటా, మామూలుగా కొంచెం రష్ ఎక్కువ ఉంటే మేబీ వస్తారేమో బోటింగ్కి. ప్రజెంట్ అయితే అంత టూరిస్టులు ఏమీ లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ చూస్తే మాకైతే వ్యూలోనే మాకైతే డైరెక్ట్గా అయితే ఏదో స్మోక్ పైనుంచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మీకు వీడియోలో అంత క్లారిటీ లేనట్టుంది, కానీ మాకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది వాటర్ నుంచి స్మోక్ వెళ్తున్నట్టు. చాలా బాగుంది. ఏదో వేడి నీళ్ళు వస్తే పొగ ఎలా వస్తుందో అలా వస్తుంది ఇక్కడ. స్నో వెళ్తున్నట్టే మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే స్నో వేపర్ వెళ్తున్నట్టు వస్తుంది. ఇదిగోండి, చూసారా ఎంత బాగుందో అసలు. ఏదో వేడి నీళ్ళు పొగలు ఎలా వస్తాయో అలాగా, మేబీ మబ్బులు అనుకుంటా టచ్ అవుతూ వెళ్తున్నాయేమో. మేము కూడా మబ్బుల నుంచే వెళ్తున్నామేమో, తెలియట్లేదు మాకేమీని, అలా అనిపించట్లేదు. బాగుంది, నైస్ క్లైమేట్. ఇక్కడ ఏవో చెట్లు నాటారు, పాపం పంట రాలేదేమో, ఆకులు కూడా లేవు, మొత్తం ఎండిపోయింది, డ్రై అయిపోయింది. ఏ చెట్లో కూడా తెలియట్లేదు. మేమైతే ఈ క్లైమేట్కి వాటర్ అంతా గడ్డ అయిపోద్దేమో అనుకున్నాం, కానీ బాగానే ఉంది. మేబీ స్నో ఈరోజే పడడం వల్లేమో. ఇక్కడ విలేజర్స్ని అడిగితే 3 days నుంచి ఏం పడలేదని చెప్పారు. మేబీ ఈ రోజు నుంచి కంటిన్యూస్గా పడతా ఛాన్సెస్ ఉంటాయేమో, కానీ చాలా కష్టం అనుకుంటా ఇక్కడ ఫ్రీజ్ అయిపోవడం, వాటర్ అంతా ఫ్రీజ్ అవ్వడం. మేము కాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. మీరు చూడండి. మేము నాకో లేక్ నుంచి వచ్చాక మొత్తం తడిసిపోయాము. ఆ తర్వాత కూల్నెస్ తట్టుకోలేక హీటర్ అడిగాము, కానీ అది పెద్దగా పని చేయకపోతే వీళ్ళు ఇక్కడ డైనింగ్ ఏరియా అనమాట, ఎంత బాగుందో చూడండి అరేంజ్మెంట్ అంతానా. సో ఇక్కడ రమ్మని చెప్పారు, వాళ్ళు హీట్ పెట్టారు. ఇక్కడ వేడివేడిగా చపాతీ చేసి పెడతారనమాట. అయితే ఆ హీట్కి కొంచెం బాగా వెచ్చగా ఉంటుందని చెప్పి పిలిచారు. ఇక్కడ మేమేమో వాళ్ళతో మాట్లాడుకుంటూ, వీళ్ళే ఓనర్స్, మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. ఫస్ట్ వేడిగా టీ ఇచ్చారు, టీ తాగుతూ మాట్లాడుకున్నాం, కబుర్లన్నీ చెప్పుకొని. ఇదిగో ఇంకా గంట పైన అయిపోయింది, ఇక్కడే ఉండిపోయాము. ఇక్కడే బాగుంది, ఈ రూమ్లో బాగుందని చెప్పి. ఇంకా స్నో పడుతుంది, ఇందాక ఇంకా ఎక్కువ పడింది, ఇప్పుడు కొంచెం తగ్గింది. అయితే ఇంత స్నో ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అనుకున్న దానికన్నా బాగా పడుతుంది. ఇంకా చాలా అనిపిస్తుంది, ఇంతకు మించి ఎక్కువైనా ఉండలేమేమో అన్న ఫీలింగ్ వస్తుంది. మీకు ఇక్కడ చూస్తే చాలా బాగుంది. వీళ్ళ హోమ్ స్టేలో హోస్టింగ్ కూడా చాలా బాగుంది. వీళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు, మంచిగా చూసుకుంటున్నారు. అరేంజ్మెంట్స్ కానీ ఏదైనా చాలా బాగుంది. వీళ్ళైతే మీ ఇల్లే అనుకోండి, ఏం పర్లేదు అని చెప్పి చాలా మంచిగా చూసుకుంటున్నారు. ఈవినింగ్ ఆకలేస్తుందంటే మ్యాగీ కూడా తెచ్చిచ్చారు. చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది, కట్టెపోయే వల్ల అనుకుంటా. మా వాడు ఉన్న టెన్షన్స్ చాలదన్నట్లు ఆ కర్రల పొయ్యి దగ్గరే తిరుగుతూ ఉన్నాడు, మమ్మల్ని ఇంకా టెన్షన్ పెట్టడానికి. మేము ఈ టూర్ అంతా ట్రాన్స్వింగ్స్ ద్వారా బుక్ చేసుకున్నాము. సో మాకు ట్రాన్స్వింగ్స్ వాళ్ళు మా యానివర్సరీ సందర్భంగా సర్ప్రైజ్గా కేక్ ప్లాన్ చేశారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా కేరింగ్గా అనిపించింది.
మార్కెట్లో ఉన్న ట్రావెల్స్ కన్నా వీళ్ళు తక్కువ ప్రైస్, మంచి హోటల్స్ అండ్ కస్టమైజ్డ్ ఐటనరీ చేస్తారు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రాన్స్వింగ్స్ ట్రావెల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టా, వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఇంకేమైనా ట్రావెల్ డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. ఇంకా మా వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయండి. కబుర్లు చెప్తూ కేక్ కట్ చేసి డిన్నర్ చేసి డేని అలా ఫినిష్ చేసేసాం. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిసెస్ బంగారం.